ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? చాలా సంతోషం ఉదయకాలం మిమ్మల్ని చూచుట. అదియు ఈ స్థలము ఎక్కడ ఉన్నదో తెలుసా? చాలా అందంగా ఉన్నది. చాలా పురాతనమైన దేవాలయములు, కట్టడములు ఉన్నవి. ఇది ఏ స్థలమని అనుకుంటున్నారా? స్కాట్లాండ్ దేశములో చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన దేశము. ఈ దేశములో ముఖ్యమైన అంగడి వీధి ఇది. నేను నిలబడి మాట్లాడే స్థలము వచ్చి జాన్ నాక్స్ అన్న ఒక ఉజ్జీవమును దేశమునకు తీసుకుని వచ్చిన ఒక దైవజనుని ఇల్లు, ఆయన నివసించిన స్థలము. అక్కడ నిలబడి మీతో నేను మాట్లాడుచున్నాను. ఇది చరిత్ర ప్రఖ్యాతిగాంచిన ఒక కుటుంబము. 15వ శతాబ్దములో దేశము పాపం వలన పాడైన సమయము. ఎక్కడ చూసినా మద్యమును విక్రయించే కొట్లు, నాట్యశాలలు, ప్రజలు దేవుని మరచి త్రాగుడు, వెర్రితనము, వేశ్యతనముతో జీవించిన కాలము. ఒక్క యవ్వనస్తుడు జాన్ నాక్స్ అన్న యువకునిలో దేశమును గురించిన భారము కలిగినది. అతడు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రలాపించినాడు. దేవా, స్కాట్లాండ్ దేశమును నాకు ఇమ్ము, లేనట్లయితే నేను చచ్చిపోతాను అన్న విధంగా ఒక ఉజ్జీవం కొరకు భారముతో దాహం కలిగిన యువకుడిగా అలాగే రాత్రింబవళ్ళు ప్రార్థించినాడు. దేవుడతని ప్రార్థనను విని గొప్ప ఉజ్జీవమును రగిలించెను. ఆత్మదేవుడు కుమ్మరించబడ్డాడు. ఉజ్జీవము కలిగింది. దేశం రూపాంతరము చెందింది. అతని వలన కలిగిన ఆ ఉజ్జీవము 100 సంవత్సరములు ఈ దేశములో గొప్ప బాధింపును కలుగజేసింది అని చరిత్ర చెబుతున్నది. మద్యపాన కొట్లు మూయబడ్డవి, నాట్య క్లబ్బులు మూయబడ్డవి. ప్రజలు పాపమును విడిచి మారు మనసు పొంది రక్షింపబడి దేవాలయములన్నీ మనుషులతో నిండి పొర్లినవి. ప్రభువుని వెతికినారు. 100 సంవత్సరాలు ఈ మార్పు ఈ దేశంలో కనబడినది అని చెప్పబడినది. ఉజ్జీవము, ఆత్మదేవుని యొక్క శక్తి అంత గొప్ప మార్పును కలుగజేసింది. ఇప్పుడు ప్రతి దేశంలో దేవుడొక జాన్ నాక్స్ను వెతుకుతున్నాడు. అలా ప్రార్థించగలిగిన, భారము కలిగిన యవ్వనస్తులను దేవుడు వెతుకుచున్నాడు. మీరు కూడా అందులో ఒకరై ఉన్నారేమో. మీ దేశం కొరకు మీరు భారం కలిగి ప్రార్థించండి. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయును. సరే, దేవుడు ఈ దినం నాకే వాక్యం ఉంచినారు అని అడుగుచున్నారా? జకర్యా ప్రవక్త గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. మిమ్మల్ని చూసి దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను రక్షించెదను. ఎందుకు ఈ రక్షణ? ఊరికే పాపక్షమాపణ కలిగినది, పాపం నుండి విమోచన కలిగినది, ఒక సమాధానం దొరికినది చాలు అనుట కొరకు కాదు. నీవు ఆశీర్వాదంగా ఉండునట్లు ఆశీర్వాదము యొక్క ఆ వేరు రక్షణే. కనుక మనము రక్షింపబడినప్పుడు మన పాపం క్షమించబడి సమాధానమును పొందుకొనుట మాత్రమే కాదు, దాని తర్వాత నిజమైన ఆశీర్వాదము మన జీవితంలో ప్రారంభమగును. ఆశీర్వాదమన్నదేంటి? ధనము, ఐశ్వర్యము, వసతులు, అవకాశములు అధికమైతే ఆశీర్వాదమని అనుకుంటున్నాము. అయితే ఎంతమంది నెమ్మదిగా ఉన్నారు, సమాధానంతో ఉన్నారు? ధనమున్నది, సమాధానం లేదు. పదవి ఉన్నది, సమాధానం లేదు. పేరు ప్రతిష్టలున్నవి, సమాధానం లేదు. నిజమైన ఆశీర్వాదమన్నది సమాధానముతో కూడిన ఐశ్వర్యము, ఉన్నత స్థితి, పదవి అన్నీయు. సమాధానము లేకుండా ఏమున్నను నిజమైన ఆశీర్వాదము కాదు. కనుక మనము రక్షింపబడినప్పుడు సమాధానము కలుగుతుంది. ఆ తర్వాత ప్రభువు మనల్ని ఆశీర్వదించుచున్నాడు. మన వరుమానం ఆశీర్వదించబడును, మన ఉద్యోగం ఆశీర్వదించబడును, భూములు ఆశీర్వదించబడును, మీ పిల్లలు ఆశీర్వదించబడుదురు. మీరు ఆశీర్వాదంగా ఉండునట్లు మీరు చెప్పాలి, ప్రభు మమ్ములను ఆశీర్వాదంగా ఉంచారు అని చెప్పునట్లు ప్రభు మిమ్ములను రక్షించదనంటున్నారు. కనుక మీరు రక్షణ అనుభవమును పొందుకుంటేనే నిజమైన ఆశీర్వాదమును అనుభవించగలరు. కనుకనే ఈ దేశంలో జాన్ నాక్స్ అనే యవ్వనస్తుడు అందరూ రక్షింపబడాలి, పాపమును విడిచి మారు మనసు పొందాలని పోరాడి భారముతో ప్రార్థించారు. ఆ ప్రార్థన ప్రతిఫలము రక్షణ కలిగింది. గొప్ప ఆశీర్వాదము దేశములో కలిగింది. మీ కుటుంబంలో, మీ జీవితంలో కూడా ఒక నిండైన ఆశీర్వాదము కలుగుటకు రక్షణ సంతోషం మీ జీవితమునకు కావాలి. అందుకే యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకంలో అవతరించాను. మనల్ని రక్షించుటకై సిలువలో తనని బలిగా సమర్పించుకున్నారు. ఆయన రక్తం వల్ల పాపక్షమాపణ అన్న రక్షణ పొందుకొనగలము. ఆ రక్షణ అనుభవంలోనికి వచ్చితే మీ జీవితంలో ఆశీర్వాదములన్నీ పరిపూర్ణంగా కలుగును అని వేదము చెబుతున్నది. దీని గురించి యేసు చెప్పినప్పుడు మొదట దేవుని రాజ్యము, రక్షణను వెదకుడి, ఆయన నీతిని వెదకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. కనుక మొదట రక్షణ అనుభవమును,
సొంతం చేసుకొనుడి. ఆశీర్వాదములన్నీ మీకు పూర్ణముగా కలుగును. యేసుక్రీస్తు అలా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక్క నిమిషం ప్రార్థన చేయుడి. దేవా, నన్ను రక్షించి నా జీవితంలో నిండైన ఆశీర్వాదం అనుగ్రహించుడి. నేను ఆశీర్వాదంగా ఉండునట్లు నన్ను రక్షించి ఆనందముతో నింపుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.